పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుండి చదువుతా ఉన్నాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం ఇలాగూ రాయబడి ఉంది. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండుడి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. పరిశుద్ధతకు ఆటంకాలు. మనలో పరిశుద్ధత కలగకుండగా ఏది మనలను ఆటంకపరుస్తున్నాయి అన్న విషయాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. పరిశుద్ధతకు ఆటంకములు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. ఈ ప్రపంచంలో గొప్ప అద్భుతము ఏమిటి అని క్రైస్తవులు అడిగేవనుకోండి, ఏం చెప్తారు? ఈ ప్రపంచంలో గొప్ప అద్భుతం ఏమిటి అంటే ఏం చెప్తారు క్రైస్తవులు? అండి, నాకు వినపడలేదండి. దేవాది దేవుణ్ణి ఈ లోకంలోనికి పంపించడమా? సరే, ఇలా అదే క్రైస్తవులు అడిగి చాలా చెప్తారు. ఆయన సృష్టి చేయడం చాలా గొప్ప అద్భుతం అంటారు. తన కుమారుని లోకంలోనికి పంపించడం అద్భుతం అంటారు కదండి. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చారు దేవుడు, ఇది అద్భుతం అంటారు. బండ నుంచి నీళ్లు రప్పించారంటారు, మన్నాన్ని కురిపించారంటారు, యోర్దాన్ని రెండుగా చీల్చారంటారు. ఏంటి, మరణాన్ని జయించాడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే మన క్రైస్తవులు చాలా అద్భుతాలు చెప్తారు. దానికి కొద్దిలేమీ కూడా ఉండదు. ఆయన ఏదైనా చేయగలడు. బండ లేకుండా నీళ్లను చెప్పండి రప్పించగలడు కదా. అలాగే సముద్రం లేకపోయినా సముద్రాన్ని ఆయన సృష్టించగలడు. కానీ ఒక అద్భుతాన్ని మీకు ముందుస్తాను, దీన్ని మీరు గుర్తు పెట్టుకోండి. రాసుకోగలిగితే రాసుకోండి, తర్వాత విని రాసుకోండి. దేవుడు చేసిన అద్భుతాల్లో గొప్ప అద్భుతం ఏమిటయ్యారంటే, పాపముతో నిండిన ఈ లోకములో పాపిగా బ్రతుకుతున్న వాడిని బయటికి తీసి వాడిని పరిశుద్ధపరిచి లేక పవిత్రపరిచి మరలా అదే పాపపు లోకములో పెట్టి వాని యొక్క జీవిత ప్రభావము ద్వారా ఈ పాప లోకాన్ని పరిశుద్ధపరచడమే దేవుడు చేసిన అద్భుతం. చాలా పెద్ద కొటేషన్ కదండి. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పాపముతో నిండిన ఈ లోకములో పాపిగా బ్రతుకుతున్న వాడిని బయటికి తీసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మరలా అదే పాపపు లోకములో పెట్టి వాడి యొక్క జీవిత ప్రభావము చేత పాపలోకాన్ని పరిశుద్ధపరచడమే దేవుడు చేసిన గొప్ప అద్భుతం. ఈ విషయం మనకి అర్థం కావాలి. అర్థం కాకపోతే మన యొక్క క్రైస్తవ జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఏమవుతున్నాయనంటే అది అరకొర జీవితం అయిపోతుంది. ఏ జీవితం చెప్పండి? అరకొర జీవితం అయిపోతుంది, లేకపోతే అంధకార జీవితం అయిపోతుంది. ఈరోజు ఈ సత్యం మనకు అర్థం కావాలి. నిజమే, ఆయన సర్వ సృష్టి లేకపోతే సమస్తాన్ని చేశాడు, బండ నుంచి నీళ్లు తెచ్చాడు, మరణాన్ని జయించాడు, ఇవన్నీ అద్భుతాలే. కానీ దేవుని దృష్టిలో అద్భుతం అంటే ఏమిటంటే ఒక పాపిని రక్షించడమే అద్భుతం. కాబట్టి ఈరోజు మనము ఆ సత్యాన్ని గ్రహించి మనము దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవిస్తూ ఈ సంవత్సరాన్ని మనం ముగించవలసిన వారిగా ఉన్నాం. అయితే మనము చదివిన వాక్యం ఆధారం చేసుకొని మనలో పరిశుద్ధతకు ఆటంకాలు ఏమున్నాయి అన్న విషయాన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. అయ్యా, మరి దేవుని యొక్క వాక్యం లేక యొక్క పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధత 3 రకాలుగా చూపిస్తుంది. పరిశుద్ధతను 3 రకాలుగా చూపిస్తుంది. మొదటిది ఏమిటయ్యానంటే స్థానములో పరిశుద్ధత. ఎందులో పరిశుద్ధత? స్థానములో పరిశుద్ధత. ఈ స్థానములో పరిశుద్ధత, పొజిషనల్ హోలీనెస్. ఈ స్థానములో పరిశుద్ధత ఎప్పుడు వస్తుందయ్యానంటే ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని ప్రభువుగా నమ్మామో, ఆయన రక్షకునిగా అంగీకరించామో, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడ్డామో, ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో ఆ రోజునే మనం ఏం చేయబడతాం చెప్పండి?
పరిశుద్ధపరచబడతాం. అంతే కదండి. నువ్వు రక్షించబడి నిశ్చేతకు వచ్చి నా పాపాలని క్షమించాడు, నన్ను నీతిమంతుడిగా తీర్చాడని ఎప్పుడైతే యేసు ప్రభుని మనం నమ్ముతామో అప్పుడు మన యొక్క హృదయం ఏం చేయబడుతున్నాయంటే ఆ రోజు మనము పరిశుద్ధ పరచబడతాం. దీనిని ఏమంటారు అంటే స్థానములో పరిశుద్ధత. అయితే మనకు స్థానములో పరిశుద్ధత వస్తే సరిపోతుందా? ఈ పరిశుద్ధతలో మనము చిరస్థాయిగా ఉండగలమా అని అంటే ఉండలేము. ఎందుకు ఉండలేము అని అంటే మనము జీవిస్తున్నటువంటి లోకం ఎటువంటిది? ఇప్పుడే మనం చెప్పుకున్నాము కదా, ఇది పాపపు లోకము, పాపముతో నిండిపోయిన లోకము. అందుకే యెషయా భక్తుడు ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన జనము మధ్య నేను బ్రతుకుతున్నా లేక నివసిస్తున్నాను అన్నాడు. అంటే స్థానములో పరిశుద్ధత సరిపోదు. మరి ఏం చేయాలి అని అంటే స్థానములో పరిశుద్ధత తర్వాత ఆ స్థితి అందరి పరిశుద్ధత రావాలి. స్థితి అందరి అంటే దీన్ని ఏమంటారు అని అంటే ఆచరణాత్మకమైన పరిశుద్ధత. ఈ పరిశుద్ధతను మనం ఆచరిస్తూ ఉండాలి. దీని ప్రాక్టికల్ హోలీనెస్ అంటారు. ఆచరణాత్మకమైన పరిశుద్ధత ఎప్పుడు వరకు ఉండాలి? ఈ స్థితి అందరి పరిశుద్ధత అంటే ఆయన వచ్చే వరకు, మనం చచ్చే వరకు. అంతే. ఈ పరిశుద్ధత ఎప్పటి వరకు ఉండాలి చెప్పండి? ఆయన వచ్చే వరకు, మనము చచ్చే వరకు ఈ యొక్క ఆచరణాత్మకమైన పరిశుద్ధతలో మనము కొనసాగవలసిన వారిగా ఉన్నాం. దేవుడు కోరుతున్నది అదే, స్థానమందుల పరిశుద్ధత కాదు, నీ స్థితి అందరి పరిశుద్ధతను కోరుతూ ఉన్నాడు. మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆశించే స్థాయి ఏమిటంటే సంపూర్ణమైన పరిశుద్ధత. అదే మనము చదివిన ఈ మొదటి పేతురు పత్రికలో మొదటి అధ్యాయము 16వ వచనములు ఏమన్నాడయ్యా అంటే మీరు సమస్త ప్రవర్తన యందు చెప్పండి పరిశుద్ధులై ఉండండి. అంటే సంపూర్ణమైన పరిశుద్ధత, పర్ఫెక్ట్ హోలీనెస్. ఈ ఎప్పుడు వస్తుంది ఈ సంపూర్ణమైన పరిశుద్ధత? మనకు చెప్పండి, ఈ సంపూర్ణమైన పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంటే ఆయన ముందు నిలవబడినప్పుడే వస్తుంది, అంతవరకు రాదు. అంతే. యోహాను పత్రికలో మనం చదువుతాం, ఆయన ముందు మనం నిలవబడినప్పుడు మనం సంపూర్ణమైన పరిశుద్ధులం అవుతాం. అంతవరకు మనం ఎలాగుంటామయ్యానంటే అరకొర పరిశుద్ధులుగానే బ్రతుకుతాం. ఎందుకంటే లోకం అటువంటిది, మనం జీవిస్తున్న పరిస్థితులు అటువంటివి, మన చుట్టూ ఉన్న వాతావరణము అటువంటిది. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము లేక బైబిల్ పరిశుద్ధత గురించి 3 విషయాలు తెలియజేసింది. ఏంటంటే స్థానములో పరిశుద్ధత ఉండాలి, స్థితి అందరి పరిశుద్ధత ఉండాలి, అలాగే సంపూర్ణమైన పరిశుద్ధత కూడా ఉండాలి. ఈ రోజు ప్రియమైన వాళ్ళరా, వ్యక్తిగతమైన పరిశుద్ధత లోపించడం వలన ఏమవుతున్నాయనంటే దేవుని యొక్క సంఘము కూడా అపరిశుద్ధత అయిపోతా ఉంది. ఈ వ్యక్తిగత పరిశుద్ధత లోపించకూడదు. అది లోపిస్తే నీ కుటుంబము అపరిశుద్ధమైనది అయిపోతుంది, అలాగే సంఘము కూడా అపరిశుద్ధమైనది అయిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు ఎప్పుడైతే మనం అపరిశుద్ధతో మనం బ్రతుకుతా ఉన్నామో, లేక మన స్థితి అందరి అపరిశుద్ధత, లేకపోతే మన యొక్క స్థానములో అపరిశుద్ధత ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, మరలా మనం యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నామయ్యానంటే బాహాటముగా ఆయన శిలువకు మనము అప్పగిస్తున్న వారం అయిపోతా ఉన్నాం. నీలో నాలో అపరిశుద్ధత కనిపిస్తే ప్రజలు ఏమంటారు చెప్పండి? వీరికి ఒక బ్రతికేనా అని ఒక క్రైస్తవుని మాత్రం వేలెత్తి చూపిస్తాడు. ఎందుకంటే అది మన క్రీస్తుకున్న గొప్పతనం. అర్థమవుతుందండి? వాడు తెలియకే మన క్రీస్తు గొప్పతనాన్ని వాడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం సరిగ్గా బ్రతకకపోతే ఏమంటాడు? ఇది ఒక బ్రతికేనా అని వాళ్ళు ఏం చేస్తారంటే వారు మనల్ని ఎగతాళి చేస్తారు. ఈరోజు ఎంతమంది మనల్ని ఎగతాళి చేయడం లేదు? చేస్తున్నారా లేదా? దానికి కారణం ఏమిటంటే మన యొక్క బ్రతుకులో పరిశుద్ధత లోపించడం వలన. అందుకే నేను పరిశుద్ధులు కనుక చెప్పండి మీరును పరిశుద్ధంగా బ్రతకమని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధతకు ఆటంకాలు ఒక కొన్నైనా మీ ముందు ఉంచుతారు ప్రియమైన వాళ్ళారా. నెంబర్ 1, పరిశుద్ధతకు ఆటంకాల్లో మొట్టమొదటిది ఏంటంటే దేవుణ్ణి లోకానికి చూపించాలి అన్న ఆసక్తి లేకపోవడం. ఏంటండి? దేవుణ్ణి లోకానికి చూపించాలి అన్న ఆసక్తి లేకపోవడం. ఈ రోజు క్రైస్తవులుగా ఈ లోకంలో మనం ఏం చేయాలంటే నీలో నాలో ఎవరిని చూపించాలి లోకానికి?
యేసుక్రీస్తు వారిని చూపించాలి. ఆయన చూపించకపోవడం వల్ల ప్రియమైన వాళ్ళరా మనలో పరిశుద్ధత లోపిస్తా ఉంది. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంది, ఎవడనో ఎప్పుడైనానో దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? చెప్పండి, ఎందుకు వచ్చారు ఆయన? ఇప్పుడు తన తండ్రిని బయలుపరచడానికి వచ్చారు ఆయన. ఎవడునో ఎప్పుడునో దేవుని చూడలేదు. మరి దేవుని ఎలా చూపించారు ఆయన అంటే, ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ఒక కారణం ఏమిటయ్యా అంటే, తన తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు, తన తండ్రి మహిమను బయలుపరచడానికి వచ్చాడు, తన యొక్క తండ్రి చిత్తమును బయలుపరచడానికి, తన యొక్క ఆలోచనలను బయలుపరచడానికి, తన యొక్క పని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అలాగే బ్రతికాడు ఆయన. మరి యేసుక్రీస్తుని నమ్మిన మనము, ఆయన రక్తంలో కరగబడిన మనము ప్రియమైన వాళ్ళరా, మరి మనం ఏం చూపిస్తున్నాం లోకానికి? నిన్ను చూసిన వారు ఎవరైనా యేసుని చూస్తున్నారా? నిన్ను చూసిన వారు ఎవరైనా యేసుక్రీస్తుని చూస్తున్నారా? దేవుని మహిమను చూస్తున్నారా? దేవుని ప్రేమను చూస్తున్నారా? దేవుని యొక్క కరుణను చూస్తున్నారా? దేవుని యొక్క కనికరమును చూస్తున్నారా? దేవుని యొక్క వాత్సల్యమును చూస్తున్నారా ఎవరైనా? ఈ రోజు ఎందుకు మనలో పరిస్థితి లేదు అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని లోకానికి చూపించాలన్న ఆసక్తి చచ్చిపోయిన వాళ్ళు క్రైస్తవుల్లో. నమ్మామంటే మనం నమ్మామంతే, బైబిల్ పట్టుకొని మనం వస్తున్నాం దేవుని సన్నిధికి, కానీ ఈ రోజు యేసుక్రీస్తుని చూపించేటువంటి మనుషులే కూడా అయిపోయారు. కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యాడంటే, తన తండ్రిని బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మంచి మాట మనం చదువుతాం. 8వ అధ్యాయము 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యానంటే, తన తండ్రిని బయలుపరచడానికి వచ్చినాడు కదా. మరి యేసుక్రీస్తుని నమ్మిన నీవెవరు? ఇప్పుడు మనం చదివిన వాక్యం ఆధారం చేసుకుంటే, యేసుక్రీస్తుని నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనం ఎవరో చెప్పండి? మన వెలుగు కదా. ఎటువంటి వెలుగట? జీవపు వెలుగు కలిగి నేను వారితో చెప్పాను, నేను లోకములకు వెలుగు. మన తండ్రి అయిన దేవుడు వెలుగు, తన కుమారుని యేసుక్రీస్తు వారి వెలుగు. ఆయన విశ్వాసం ఉంచిన మనం ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? వెలుగు. మనం వెలుగుతున్నామా లోకంలో? ఆయన లోకంలో బ్రతికినంత కాలము కూడా ఆయన వెలుగాడు, అనేకులను వెలిగించాడు, తన తండ్రిని బయలుపరిచాడు. ఈ రోజు ఆయన విశ్వాసం ఉంచిన మనము కూడా ఆయన వలె మనము కూడా ఎవరు చెప్పండి ఇప్పుడు? వెలుగై ఉన్నాము, జీవపు వెలుగు. ఈ వెలుగు మరొకరిని జీవింపచేయాలి, మరొకరిని వెలిగించాలి. అయితే ఆ వెలుగు ఏమైంది? ఆ వెలుగు ఏమైందంటే చూడండి, ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆ యొక్క వెలుగు కల్వరి గిరిలో ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? ఆ వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు వారు సిలువపై ఏం చేశాడంటే అస్తమించాడు. అంతే కదండి, ఆయన ఏం చేశాడు? ఆయన అస్తమించాడు. మరి ఇప్పుడు ఆ వెలుగు లేదు కాబట్టి ఇప్పుడు లోకం ఎలాగుంటుంది? యేసుక్రీస్తు వారు అన్నారు, నేను లోకములకు వెలుగు అన్నారు. ఇప్పుడు ఆ వెలుగు ఏమైపోయింది? సిలువలో ఇప్పుడు ఆరిపోయింది అనుకోండి, అస్తమించింది కాదు, ఆరిపోయింది. ఇప్పుడు లోకం ఎలాగుంటుంది? మరి లోకమంతా చీకటిలో ఉండడం దేవుని యొక్క ఉద్దేశమా? దేవుని చిత్తమా? దేవుని ప్రణాళిక కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా, మనం చదువుతాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా ఆయన ఏమన్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఆ చీకటి, ఈ లోకమంతా కూడా చీకటిగా ఉంది. ఇప్పుడు ఈ చీకటి గల దేశంలో లేకపోతే ఈ ప్రజల మధ్య మనం ఏమై ఉండాలి? ఇప్పుడు వెలుగై ఉండాలి. ఆ రోజు కల్వరి గిరిలో ఆ యొక్క వెలుగు ఆరిపోయి ఉండొచ్చు కాక, ఆ వెలుగు అస్తమించుండొచ్చు కాక, కానీ ప్రియమైన వాళ్ళరా ఆయన నిన్ను నన్ను వెలిగించి ఏం చేశాడంటే ఈ లోకమునకు ఎలా ఉండమన్నారు చెప్పండి? వెలుగుగా ఉన్నారు. వెలుగుగా ఉండమని మనం వెలిగించి ఆయన ఆరిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మనం వెలుగుతున్నామా? ఎవరిని వెలిగించావు నీవు అంటే? నువ్వు కరిగిపోతే మరొకరిని ఏం చేయాలి చెప్పండి?
వెలిగించవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు చేసిందనే ఆయన వెలిగించబడి లోకానికి వచ్చి ఆయన కరిగిపోతూ అనేకులను ఆయన వెలిగించాడు కదండి. మొదట 12 మంది శిష్యులను వెలిగించాడు, తర్వాత 70 మందిని వెలిగించాడు, తర్వాత 500 మందిని వెలిగించాడు. అలాగైనా సర్వలోకమును వెలిగించి ఆ వెలుగు కల్వరిగిరిలో అస్తమిస్తే ఆ వెలుగులో వెలిగించబడినటువంటి నీవు నేను కూడా ఈ లోకమునికి ఎలా ఉండాలి చెప్పండి. మరి చూపిస్తున్నాం మనం. నీవు నేను చూపించకపోతే మనలో పరిశుద్ధత లేదని అర్థం. ఈరోజు మనం అనుకోవాలి, నన్ను చూసిన వాడు నా యేసయ్యని చూడాలి అనే తపన నీలో కలగాలి. ఎదురుపడితే పక్కకు పోకూడదు. చాలా మంది అమ్మ బాబోయ్ ఆవిడ నోట్లో నోరెట్టకూడదని అంటారు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులే. అమ్మో వాడితో మనం పెట్టుకోకూడదండి బాబు అంటారు. ఎందుకు? కారణం ఏంటి అంటే నిన్ను చూసిన వారు వీళ్ళు ఎవరిని చూస్తలేదు. మాట్లాడండి. యేసుని చూస్తలేదు, దేవుడు చూడడం లేదు. ఎవరిని చూస్తున్నారు అంటే ఒక మూర్ఖురాలు చూస్తున్నారు అనమాట. కానీ అది కాదు మనం చూపించవలసింది. నన్ను చూసిన వాడు నాలో నా తండ్రిని చూడాలని తప్పని నీలో ఉండాలి. యేసుక్రీస్తు ఎలాగైతే తన తండ్రి చిత్తాన్ని జరిగించాడో, తన తండ్రిని బయలుపరిచినాడో, ఈరోజు యేసుక్రీస్తు నమ్మ నీవు నేను కూడా ఆయన మనం ఏం చేయాలి చెప్పండి? బయలుపరచాలి. ఆయన మనం వెలిగించాడు, ఆ వెలుగును లోకానికి మనము అందించాలి. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అయినా సరే కానీ నిన్ను చూసిన వాళ్ళు ఏమనుకోవాలంటే యేసుక్రీస్తు అనుకోవాలా. ఈ సహోదరుగా నిన్ను చూడగానే అబ్బా యేసయ్య నీలో కనబడుతున్నాడు అక్క అనాలి. నీలో యేసయ్య కనబడుతున్నాడని ఈ 2025 సంవత్సరాన్ని ముగించాలి. ఆ స్థాయిలోకి మనం రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. పరిశుద్ధతకు ఆటంకములు ఏమిటయ్యారంటే మొట్టమొదటిది ప్రియమైన వారులారా, ఈ దేవుణ్ణి లోకానికి చూపించాలన్న ఆసక్తి లేకపోవడమే. రెండవదిగా మనం ఆలోచించేద్దాం. ప్రియమైన వారులారా, రెండవదిగా పరిశుద్ధతకు ఆటంకాల్లో రెండవది ఏమిటయ్యారంటే శరీరములో బలహీనత విషయమై జ్ఞానం లేకపోవడం. శరీరంలో బలహీనత విషయమై జ్ఞానము లేకపోవడము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము మనందరికీ తెలుసు. ఈ మాట లూకా సువార్తలో ఉంటుంది, కానీ 26:41లో ఏమని రాశాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే శరీరములో బలహీనత విషయమే జ్ఞానము లేకపోవడం. యేసుక్రీస్తు వారు అన్నారు, అయ్యా మీ శరీరము బలహీనముగా ఉంది, మీ శరీరమును గూర్చిన ఆ యొక్క బలహీనత విషయమే జ్ఞానము కలిగి ఉండండి. కాబట్టి అక్కడ అన్నాడు, మీరు ప్రార్థన చేయండి మెలకువగా ఉండి. మీరు శోధనలో పడిపోతారు. ఇదే మాట పౌలు గారు కూడా చెప్పారండి. పౌలు గారు ఏమన్నారు చూడండి, ఆ రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 7వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు కదా, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదైనా నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుతలేదు. నా శరీరం మందు మంచిది ఏమీ లేదు. కాబట్టి రోజు మన యొక్క శరీరంలో కూర్చున్న జ్ఞానం మనకు ఉండాలి. ఎందుకంటే మన యొక్క శరీరము బలహీనమైనది, లోకములో ఉన్న పాపము అది బలమైనది. అర్థమవుతుందండి? మన శరీరం ఎటువంటిది? బలహీనమైనది. అదే మాట యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తలుడైన పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. నా శరీరం మందు మంచిది ఏమీ నివసింపదని నేను ఎరుగుదును. నేనైతే చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. కీడు చేయకూడదనుకుంటున్నాను, నేను దానినే చేస్తున్నాను అంటారు పౌలు గారు. కారణం ఏమిటంటే మన శరీరము బలహీనమైనది, లోకములో ఉన్న పాపము అది చాలా బలమైనది. ఇప్పుడు మనం ఏం చేయాలి? శరీరం బలహీనమే, లోకంలో ఉన్న పాపము బలమైనది. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? అయితే పారిపోవాలి, లేకపోతే ప్రభువుని ఆశ్రయించాలి. 2 పాయింట్లు అంతే. అయితే పాపం నుంచి పారిపోవాలి, లేదా యేసు ప్రభుని మనము ఆశ్రయించాలి. అయితే పారిపో, లేకపోతే దేవుణ్ణి ఆశ్రయించు. అప్పుడు మాత్రమే ఈ యొక్క బలహీనమైనటువంటి శరీరముతో బలమైన పాపమును మనము జయించగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తావో దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తారో మనం శక్తి పొందుకుంటాం, మనం బలవంతులం అవుతాము. అప్పుడు పాపమును మనం ఏం చేస్తాం చెప్పండి?
జయించగలుగుతాం. కాబట్టి ఈ రోజు మన యొక్క శరీరం ఉన్న బలహీనత విషయమై మనకేముండాలి చెప్పండి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలి. ఎంత భయంకరమైన భ్రష్టపడ్డటువంటి లోకంలో మనం బతుకుతున్నామండి కదండి. అసలు వాయావసమైనటువంటి పరిస్థితి, లోతు దినాలు మరలా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. సొదొమ గొమొర్రా పరిస్థితులు మరలా ఇప్పుడు మన యొక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా కనిపిస్తా ఉన్నాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపములకు మనం ఏమైపోవాలట? దూరంగా పారిపోవాలి, లేదా ప్రభువుని మనం ఆశ్రయించవలసిన వారిగా ఉన్నాం. నేను జయించేస్తానులే అని అనుకుంటే నువ్వు జయించలేవు. ఎందుకంటే మహానుభావులు గొప్ప గొప్ప వారే ఆ యొక్క పాపములో పడి దేవుడికి దూరం అయిపోయిన వారు మనకు తెలుసు. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మంచి మాట తెలియజేస్తారండి. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తా ఉన్నారు. ఏమని? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఓ తిమోతి, నీవు ఎక్కడి నుంచి పారిపోవాలి? నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపో. ఈ మాట రాసేటప్పటికి తిమోతి ఏమి ఇంకా చిన్నపిల్లలు ఏమీ కాదండి, యవనస్తుడే గాని దేవుని ఎరగిన వాడు కాదు, దేవుని వాక్యం తెలియని వాడు కాదు. అప్పటికే తిమోతి ఎటువంటి వాడో తెలుసండి? పెద్దలను నియమించే స్థాయిలో ఉన్నారు తిమోతి. పెద్దలను నియమించే స్థాయిలో ఉన్నారు ఆయన. అటువంటి తిమోతిని పట్టుకుని అంటున్నాడు, ఏ తిమోతి, నీవు యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో. అప్పటికి తిమోతి ప్రియమైన వాళ్ళరా బిషప్ హోదా ఉంది, పరిచారకుల్ని నియమించే హోదా తిమోతికి ఉంది, పెద్దలు నియమించేటువంటి హోదా ఎవరికి ఉంది చెప్పండి? తిమోతికి ఉంది. అదేంటండి, ఎంత పెద్ద హోదా కలిగినటువంటి తిమోతిని పారిపోమ్మంటున్నాడు? బిషప్ని పారిపోమ్మంటున్నారు పౌలు గారు. అంటే పాపము చేయడానికి వయసుతో పని లేదు. నేను పెద్దవాడిని అయిపోయాను కదా, 70 సంవత్సరాలు కదా, 80 సంవత్సరాలు కదా, అబ్బాయి నేను పాపంలో పడిపోవాలని అనుకోవద్దు ప్రియమైన వాళ్ళు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను పెద్దవాడిని అయిపోయాను కదా, పెద్దదాన్ని అయిపోయాను కదా, ఇక నేను పాపంలో పడను, నేను పరిశుద్ధమైన జీవితంలోనికి అతీతమైన జీవితంలోనికి వెళ్ళిపోయాను పడుకోవద్దు. అందుకే తిమోతితో అంటున్నాడు, అయ్యా నువ్వు నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపోయా, నువ్వు పారిపో, లేదంటే దేవుణ్ణి ఆశ్రయించు. నీ శరీరము అది చాలా బలహీనమైనది, లోకమైనటువంటి పాపం అది చాలా బలమైనది. అది నీ వల్ల కాదు, నేను ఎదుర్కొంటాను అనుకుంటున్నావేమో, ఎదుర్కోలేవు. ఒకవేళ అలాగే నువ్వు అడుగు వేస్తే నువ్వు కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆటంకం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు పారిపోమ్మని ఆయన అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనం లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లోకం ఉంది. పాపం ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా వ్యభిచారము, పాపము, దొంగతనము, అబ్బో మనం నోటితో వివరించలేనటువంటి పరిస్థితులు ఈ లోకంలో కనిపిస్తా ఉన్నాయి. పేపర్లు చూసినా, మొబైల్ చూసినా కదండి, ఎక్కడ చూసినా, టీవీల్లో చూసినా ఈ పాపమే 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 పాపము విస్తరిస్తూ ఉంది. ఈరోజు పరిశుద్ధతకు ఆటంకాల్లో నీ శరీరము విషయమైనటువంటి జ్ఞానాన్ని నీవు కలిగి ఉండాలి. ఈరోజు మనం చూస్తుంటే ప్రియమైన వాళ్ళారా, యోసేపులు కనపడడం లేదు, సంసోన్లు ఎక్కువ కనబడుతున్నారు. క్రైస్తవ యవనస్తులు ఇదే పరిస్థితి, దేవుని ఎరగిన వారు అదే పరిస్థితి. మీరు మీ సమస్త ప్రవర్తన ఏందో మీరు పరిశుద్ధులుగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే లోకంతో కలిసిపోతావు. లోకంతో కలిసిపోతావు. దేవుని భయం లేకపోవడం, శరీర విషయమైనటువంటి జ్ఞానము లేకపోవడం ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవులుగా ఇది చాలా ప్రమాదము. నీ పరిశుద్ధతకు ఆటంకం ఏమిటయ్యారంటే శరీరంలో బలహీనత విషయమైన జ్ఞానము లేకపోతే నీలోకి పరిశుద్ధత రాదు. యేసుక్రీస్తు వారు చెప్పారు, పౌలు గారు కూడా అదే తెలియజేస్తారు. కాబట్టి ఈ రోజు దేవునికి కావాల్సింది యోసేపులు, సంసోన్లు కాదు. ఎక్కడ చూసినా సంసోన్లు కనబడుతున్నారు మనకి, కానీ ఎవరు కనబడతలేదు? యోసేపులా ఉండాలి పిల్లలు. చాలండి, మూడవదిగా మనం ఆలోచించేద్దాం. మూడవదిగా పరిశుద్ధతకు ఆటంకాల్లో మూడవది ఏంటంటే శరీరమందు శ్రమ పడ్డానికి ఇష్టం లేకపోవడం. ఏంటి చెప్పండి? శరీరమందు శ్రమ పడ్డానికి ఇష్టం లేకపోవడం. నా మాట ఏమి కాదండి, పేతురు గారు చెప్పారు. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలాగా రాయబడి ఉంది. చూడండి, క్రీస్తు శరీరం మందు శ్రమపడని కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి అన్నారు. ఈ రోజు శరీరం మందు శ్రమ పడడానికి మనకి ఇష్టం లేదు, కానీ పేతురు గారు అంటున్నారు క్రీస్తు శరీరం మందు
శ్రమ పడ్డాడు. కాబట్టి అట్టి మనసును మీరు కూడా ధరించుకోండి. ఆయన లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు ఆయన శరీరం మందు చాలా నలగ కొట్టబడ్డాడు, ఆయన శ్రమ పడ్డాడు. కాబట్టి తన యొక్క పరిశుద్ధతనైనా కాపాడుకున్నాడు, తన యొక్క పవిత్రతనైనా కాపాడుకున్నాడు. మీరు కూడా అట్టి మనసు ధరించుకొని మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి. సమస్త పరిశుద్ధత యందు మీరు ఎలా ఉండాలట? నిలకడగా ఉండండి, స్థిరులుగా ఉండండి అని దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమం, పౌలు గారు కూడా అదే మాట అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో అంటున్నాడు ఆయన, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును ఏం చేస్తున్నాడట? నలగొట్టుకుంటున్నాను. నా శరీరముని నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. ఎందుకంటే నా శరీరంలో మంచిది ఏది నివసింపదని నాకు తెలుసు. ఇది శరీరం కుదురుగా ఉండదన్న సంగతి నాకు తెలుసు. ఇది ఏదో విధముగా పాపానికి లాగుతుందని నాకు తెలుసు, లోకానికి లాగుతుందని నాకు తెలుసు, అపవిత్రతకు లాగుతుందని నాకు తెలుసు, అవివేకకు లాగుతుందని నాకు తెలుసు. కాబట్టి ప్రతిరోజు నేను ఏం చేస్తున్నా? శరీరాన్ని మాట్లాడండి. ప్రతిరోజు నేను నలగొట్టుకుంటున్నాను. ఎలా నలగొట్టుకుంటున్నాను? ఆయన నేను ప్రతిరోజు లోపరుచుకుంటున్నాను. నా శరీరాన్ని నలగొట్టుకొని నేను లోపరుచుకుంటున్నాను. నేను అనాలోచనగా ఉంటే నేను పాపంలో పడిపోతానని భయం వేస్తూ ఉంది. కాబట్టి నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాను. నా నోటితో నేను వాక్యములు ప్రకటిస్తున్నాను, నా నోటితో నేను ప్రార్థన చేస్తున్నాను, నా నోటితో నేను ఆరాధన చేస్తున్నాను. ప్రతిరోజు నా నోటిని నేను కాల్చుకుంటున్నాను. ఈరోజు పౌలు గారి యొక్క మాటలన్నీ నా మాటలేమి కాదు. నా శరీరాన్ని నెలకొట్టుకుంటున్నానంటే రాయితో నలకొట్టుకోలేదు ఆయన. నలకొట్టుకోవడం అంటే ఆయన రోడ్లో కూర్చొని తిప్పుకుంటున్నారేమో అనుకుంటున్నామేమో. ఒక రాయి తీసుకొని శరీరం నలకొట్టుకుంటున్నారేమో అనుకుంటున్నారా? కాదు కాదు ప్రియమైన వాళ్ళరా, మన శరీరం మనం నలగొట్టుకోవడం అంటే దేవుడు మనకి ఇచ్చిన నోటితో మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని యొక్క వాక్యము ప్రతిదినము మనం ప్రకటించాలి, ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. అదే నలగొట్టుకోవడం అంటే. మీ నోరు నలగొట్టుకోవడమే కాదు ప్రియమైన వాళ్ళరా, మీ చెవులను కూడా ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. ఎలా నలగొట్టుకోవాలి అంటే ఆత్మస్వరము నేను వింటాను, వాక్యస్వరము నేను వింటాను. ఆ రీతిగా మనం నలగొట్టుకోవాలి. ఈ రోజు మనకి ఎలా నలగొట్టుకున్నామంటే గుసగుసలతో నలగొట్టుకుంటున్నాం మన చెవులు. ఏ చెవులు అంటే మనవి? బైబిల్లో మాట చెప్పండి. దురద చెవులు. అరే ఉదయం లేచిన తర్వాత దేవుడు వాక్య స్వరం ఉందామని మన చెవులు తెరడం లేదండి. ఏ అక్క ఫోన్ చేస్తాడా, ఎవరి మీద సారీ చెప్తాడా అని ఎదురు చూస్తున్నాం. ఆ చేయకపోతే మనమే ఫోన్ చేస్తున్నాం. ఆ ఫోన్ కనిపెట్టినని మెల్లమే దండాలండి. అరే దేవుడు మనకి ఇంత వాక్య ప్రత్యక్షతనిచ్చి ఒరే నీ శరీరం ఉండు, నీ శరీరాన్ని నలగొట్టుకోరా బాబని నీకు వాక్యాన్ని దేవుడు ఇస్తే నీకు వాక్య స్వరం వినేటువంటి చెవులు ఎందుకు లేదు నీకు? ఎందుకంత మందంగా ఉన్నాయి నీ చెవులు అంటే లోకంలో విని విని, గుసగుసలు విని విని, తప్పుడు మాటలు విని విని, చెడ్డ మాటలు విని విని కదండి, పనికి మాలిన మాటలు విని విని మన చెవులు మందమైపోయి దురద చెవులైపోయాయి. దేవుని యొక్క ఆత్మస్వరము వినేటువంటి ఆసక్తి ఎవరికి లేదు చెప్పండి? చెప్పరే, మన చెవులకి లేదు. మీకు విషయం చెప్పంటారా? దేవుని మందిరంలోనికి వచ్చి కూడా ఏంటి చెప్పండి, సీరియల్స్ కోసం మాట్లాడుకునేటువంటి సహోదరులు ఉన్నారండి. అంత గొప్ప చెవులు కలిగిన వారు ఉన్నారు. కానీ పౌలు అంటున్నాడు, నా చెవులతో నేను ఆత్మస్వరం వింటాను, వాక్యస్వరం నేను వింటాను అన్నాడు. ఆ విధంగా నేను నలగొట్టుకుంటున్నాను. మూడవదిగా అన్నాడు ఆయన, నా కళ్ళు. ఈ రోజు మన కళ్ళు ఏం చూస్తున్నాయి చెప్పండి? చూడకున్న వారిని అన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతిని నేను చూస్తానయా, నీ పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతిని నేను చూస్తాను, నీ వాక్యాన్ని నేను చూస్తాను, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను, నా కళ్ళు అందుకు ఉపయోగిస్తాను అంటున్నారు పౌలు గారు. అంతేకాదండి, నశించిపోతున్నటువంటి లోకాన్ని నా కళ్ళతో నేను చూస్తాను. నశించిపోతున్న లోకాన్ని కళ్ళతో చూస్తే ఏం చేస్తావు? నీ నోటితోనే ప్రార్థన చేస్తావు, నీ నోటితోనే మొరపెడతావు. ఆ విధంగా నేను నలగొట్టుకుంటున్నానని పౌలు గారు మాట్లాడుతూ ఉంటే మరి నీ కళ్ళు ఏం చూస్తున్నాయి?
ప్రియమైన దేవుని సంగమా, పౌలు గారు అంటున్నారు, నా మాట కాదు ప్రియమైన వారా, పౌలు గారు అంటున్నారు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతి నేను చూస్తాను. దావీదు అన్నారు, పౌలు గారు అన్నారు, భక్తులందరూ అదే అన్నారు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, నశించిపోతున్న లోకాన్ని నేను చూస్తున్నాను. వారి కొరకు నా నోరు వేదన చెందుతుంది, మొరపడుతుంది, కన్నీరు కారుతుంది నా కళ్ళు. ఇదే నలగ కొట్టుకోవడం అంటే ప్రియమైన వాళ్ళరా ప్రతిరోజు జరగవలసిన ప్రక్రియ అది. ఆ తర్వాత చేతులు ఏం చెయ్యాలి అని అంటే, నీ చేతులు ఆకాశము తట్టేసి నువ్వు ప్రార్థన చేయాలి. తల్లులారా, మీ బిడ్డల కొరకు మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి. నీ చేతులు ఆకాశము తట్టెత్తి ప్రార్థన చేయాలి. నీ చేతుల్లో నిత్యము కూడా పరిశుద్ధ గ్రంథం ఉండాలి. నీ చేతులు బలహీనలకు ఓటమివ్వాలి. నీ చేతులు ఇతరులకు సహాయం చేయాలి. నీ చేతులు మందిరపు పని చేయాలి. ఏదైనా పని చెప్పావు అనుకున్నా, నాకు రాదండి అయ్యారు, మరి ఏం చేస్తావు? మరి ఏం చేస్తావు చెప్పు? నువ్వు మందిరంలో పని చెప్తే ఎగ్గొట్టేస్తున్నాం మనం. దేవుని మందిర పని చేయడానికి నీ చేతులు ఎందుకు సహకరిస్తారంటే, చేయాలని ఆలోచన మీలో లేదు, నీ చేతులు నలగొట్టుకునే ఉద్దేశం మీలో లేదు, ఇతరులకు సహాయం చేసే ఉద్దేశం లేదు. నీ చేతులు ఏం చేస్తున్నావు నువ్వు? కానీ దేవుడు ఒక మాట అంటాడండి, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము. మరి మన చెయ్యి ఏమవుతుంది? మరుగుద్ది చేతులు అయిపోతున్నాయి, మనం వెనకలాగెత్తున్నాం. దేవుని కార్యాలు చేయడానికి యేసుక్రీస్తు వారికి చెయ్యి ఎక్కడ కూడా కొరచ కాలేదు. కానీ ఈరోజు ఆయన నమ్మిన మనము, ఆయన విలువ నడుస్తున్న మనము, ఆయన క్రియలు, ఆయన పనులు చేయడానికి మన చేతులు ఏం చేస్తున్నాం? లాగి పెట్టేస్తున్నాం. కానీ పౌలు గారు అంటున్నారు, అయ్యా నా చేతులు ఎత్తి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, బలహీనలకు ఓతనిస్తా ఉన్నాను, నేను మందిర పని చేస్తానని పౌలు గారు అంటా ఉన్నారు. ఇంకా మిగిలింది ఏంటి చెప్పండి? కాళ్ళు. ఇప్పుడు మన కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి? ఆయన కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి అంటే, సువార్త లేని స్థలాలకు నా కాళ్ళు పరిగెడుతున్నాయి. సువార్త లేని స్థలాలకు నా కాళ్ళు పరిగెడుతున్నాయి. ఎవరికైనా ఉపయోగపడడానికి నేను పరుగులు చేస్తున్నాను. ఇదిగో పలానా సంఘంలో బాగోలేదంటే అక్కడ పరిగెడుతున్నాను. ఇక్కడ సువార్త అందలేదంటే ఆ సువార్తను పరిగెత్తించడానికి నేను పరిగెడుతున్నాను. నా కాళ్ళు అరిగిపోతున్నాయి, నా కాళ్ళు కూడా చెప్పులు కూడా అరిగిపోయాయి. ఆ విధముగా నా శరీరము నేను ఏం చేస్తున్నాను చెప్పండి? నలగ కొట్టుకున్నాను అంటున్నాడు పౌలు గారు. ఈరోజు మనకు వచ్చిందా శరీరం ముందు శ్రమ పడ్డాం? దేవుడిచ్చిన వారిని మనం వాడుకుంటున్నాం, కానీ దేవుని కొరకు మన యొక్క శరీరాన్ని మనము నలగ కొట్టుకోలేకపోతే ఉన్నాం. చూడండి, నీతికి సాధనములుగా మన యొక్క శరీరం ఏం చేయాలట? ప్రతిష్ఠించుకోవాలట. నీతికి సాధనములుగా మన శరీరములను లేక మన యొక్క అవయవములను ఏం చేయాలట? ప్రతిష్ఠించుకోవాలి. అది భక్తికి మొదటి మెట్టట. నీతికి సాధనములుగా మన యొక్క అవయవములను సమర్పించుకోలేక అర్పించుకోవడము అది భక్తికి మొదటి మెట్టు. దాని వలన మనకు ఏ ఫలం వస్తుందంటే పరిశుద్ధత అనే ఫలం వస్తుందట. పౌలు గారు చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో ఈ మంచి మాట రాయబడి ఉంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము చదువుతూ ఉన్నాను, నేనే చదువుతున్నాను. చూడండి, 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించిరి. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధములైన వారైంటరి. అప్పుడు క్రియల వలన మీకేమి ఫలము కలిగను? వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్న వారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతాయే మీకు ఫలము. నువ్వు ఎప్పుడైతే నీతికి మన అవయవములను మనం అప్పగించుకుంటామో మనకు కలిగే ఫలం ఏమిటయ్యానంటే పరిశుద్ధత అనేటువంటి ఫలము కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు అన్నాడు, మీ సమస్త ప్రవర్తన యందు మీరేమి కలిగి ఉండండి? పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధతకు ఆటంకములేంటి? మొదటిది, దేవుని లోకానికి చూపించాలన్న ఆసక్తి లేకపోవడము. రెండవదిగా, శరీరంలో బలహీనత విషయమైన జ్ఞానము లేకపోవడము. మూడవదిగా, శరీరం అంటూ శ్రమ పడ్డానికి ఇష్టము లేకపోవడము. ఇవేమి మనలో లేకపోతే మనలో ఏమి లేదని అర్థము? పరిశుద్ధత లేదని అర్థము. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా
చూడలేరు. నువ్వు ప్రభువుని చూడాలా, పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ఏవైతే ఆటంకములు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెడదాం. ఆ శరీర క్రియలకు దూరముగా పారిపోదాం. ప్రభువుని మనము ఆశ్రయిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.